హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని హెల్దీ రెసిపీస్. ఇవాళ మనం ఎంతో హెల్దీగా అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేద్దామండి. అది కూడా అరిటాకులో. ఎంతో పోషకాలు ఉంటాయి కదండి అరిటాకులో. సో ఈ వీడియోలో నేను వీటిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మనం మినప్పిండిని రెడీగా చేసుకోవాలండి. పొట్టు ఉన్న మినపప్పుని యూస్ చేసుకోవాలి. మీకు మినప్పప్పు అవైలబుల్గా లేనప్పుడు మినపగుళ్ళనైనా వాడుకోవచ్చండి. ఇందులో మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక క్యారెట్ని బాగా తురుముకోవాలండి. అలాగే స్వీట్ కార్న్ పిల్లలకి ఎంతో టేస్టీగా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వేయటం వల్ల వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి ఒక కప్పు బీట్రూట్ని కూడా సన్నగా తురుముకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా హెయిర్కి, స్కిన్కి కూడా ఇది చాలా మంచిదండి. ఇప్పుడు మనం అరిటాకుని యూస్ చేసుకుని మనం కోన్ ఇడ్లీ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు ఇలాగా గ్లాసుల్లో కూడా అరిటాకుని ఇట్లాగా కోన్ షేప్లో చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అరిటాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అరిటాకులో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వండుకున్న ఆహారంలో ఏమైనా జెమ్స్ ఉన్నా కూడా వాటిని నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో ఈ అరిటాకుని పెట్టుకుని దాంట్లో కొంచెం పిండి వేసుకోవాలండి. ఆ తర్వాత బీట్రూట్ తురుముని కొంచెం వేసుకుని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లాగా ఇట్లాగా మళ్ళీ మనం స్వీట్ కార్న్ని అలాగే బీట్రూట్ని యాడ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి తురుముని అలాగే కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బీట్రూట్ ఇడ్లీ లాగా అండి, అంటే కలర్ఫుల్గా పింకిష్ లాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి వేరే గ్లాస్లో మళ్ళీ అరిటాకుని వేసుకుని ముందుగా పిండి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి కలర్ఫుల్గా ఉండేసరికి మనం ఇందులో రాగి పిండి వేసినా కూడా అంతగా వాళ్ళకి తెలియదు. సో నెక్స్ట్ మనం పిండిని యాడ్ చేసుకుని మళ్ళీ దీంట్లోకి కొంచెం క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంతాక చూపించిన ప్రాసెస్లో లాగానే పచ్చిమిర్చిని, కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలాగా వీక్లీ ట్వైస్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎముకలు అనేవి చాలా హెల్దీగా, స్ట్రాంగ్గా ఉంటాయండి. మనం ఇడ్లీలు విడిగా తినమంటే తినరు కాబట్టి ఇలాగా వెజిటేబుల్స్ తోటి ఒక కొత్త వెరైటీ లాగా కోన్ ఇడ్లీలని ఇట్లా ప్రిపేర్ చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారండి. ఈ బీట్రూట్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్న అలాగే హిమోగ్లోబిన్ లోపం ఉన్న వాళ్ళు ఇలాగ బీట్రూట్ని జ్యూస్లో లాగా కాకుండా ఇలాగా మనం వెరైటీగా కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకుంటారండి. అలాగే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా ఎక్కువగా బీట్రూట్ తీసుకోమంటారు కదండి. సో రెగ్యులర్గా వాళ్ళకి జ్యూస్ తాగటం వల్ల కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇలాగ ఇడ్లీలో, దోశల్లో కనుక ఇట్లా తురుమును కనుక వేసుకున్నట్లయితే ఫైబర్ కూడా మనకి బాగా అందుతుందండి. సో ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ గ్లాసులన్నిటినీ కూడా ఒకసారి ఇట్లాగా అంటే కనుక దాంట్లో ఉన్న ఎయిర్ అనేది పోతుందండి.
ఈవెన్గా ఆ పిండి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అందులోకి మనం ఇట్లాంటి స్టాండ్ పెట్టుకుని దీనిపైన ఈ గ్లాసులన్నిటినీ కూడా పెట్టుకుని దానిపైన క్లోజ్ అయ్యేటట్టు ఇంకొక బౌల్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు 3 to 4 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత ఒకసారి మనం మూత తీసి చెక్ చేసుకోవాలండి. కొంచెం తడి చేసుకుని వేలిని ఇలా నొక్కుతుంటే కనుక అతుక్కోకుండా ఉన్నట్లయితే అవి కుక్ అయినట్టు. మనం ఇంకా ఫ్లేమ్ని కట్టేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఎముకల్ని ఉక్కులాగా మార్చే 3 టైప్స్ ఆఫ్ కోన్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. సో చూడటానికైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో వీటిని కొబ్బరి చట్నీ అలాగే సాంబార్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.